ప్రాంతం ప్రజలు పూజలు చేసుకుంటాం. ముస్లిం నాయకులు నమాజులకు వెళ్ళి మధ్య నమాజులు చేస్తారు. ఎవరు ఆచారాన్ని వారు పూరిస్తారు. నేను కూడా శ్రీరాముని, హనుమంతుని, శివుని పూజ చేస్తాను. కానీ ఆ దేవుడి పేరు మీద ఎప్పుడు ఓట్లు అడగలే. మేము దేవుళ్ళ పేరు మీద ఓట్లు అడగలే. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల మీద, కాంగ్రెస్ పార్టీ గతంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల మీద, భవిష్యత్తులో చేయబోయేటువంటి కార్యక్రమాల మీద ఓట్లు అడిగినాం. అదే ప్రజలు మేము భవిష్యత్తులో ఇవ్వబోయే 6 గ్యారెంటీ నమ్మి మాకు ఓటేసినారు. బీజేపీ వారు దేవుని వేసుకొని ఊరేగినారు. టీఆర్ఎస్ నాయకులు కళ్ళబొల్లి కబుర్లు చెప్పి ఊరేగినారు. మరి ఎవరికి ఏ స్థానం ఇవ్వారో ప్రజలు ఇచ్చినారు. రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ కనీసం 14 నుంచి 15 సీట్లు గెలుస్తుంది. దాంట్లో నిజామాబాద్ స్థానం మొదటిగా ఉంటుంది. చాలామంది పగటి కళ్ళు కంటా ఉన్నారు.